నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. తినడానికి తిండి లేక, ఉండడానికి గూడు లేక, కడుపు కాలి ఆకలితో అలమటించే పిల్లలకు పట్టడన్నం పెట్టి ఉండడానికి స్థానం కల్పిస్తే, బ్రతకడానికి మార్గం సూచిస్తే నేరస్తుడనేవాడే ఉండడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం 2025 ఏప్రిల్ 4 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 12 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 11 గంటల 3 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 12 గంటల 3 నిమిషాలకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి సప్తమి రాత్రి 8 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం మృగశిర తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషము వరకు, తదుపరి ఆరుద్ర. శనివారం తెల్లవారుజామున 5 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి పునర్వసు. కరణము గరిజ ఉదయం 8 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి వనిజ. రాత్రి 8 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి విష్టి. యోగము శోభనము రాత్రి 9 గంటల 48 నిమిషాల వరకు, తదుపరి అతిగండము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10 గంటల 47 నుండి 12 గంటల 19 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 54 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 43 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 38 నిమిషాల నుండి 9 గంటల 27 నిమిషాల వరకు. మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుండి 1 గంట 32 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషాల నుండి 3 గంటల 38 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషాల నుండి 5 గంటల 24 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 7 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 6 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి 12 గంటల 43 నిమిషాల వరకు. ఏప్రిల్ 4 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి రాత్రి 8 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు, రిక్త తిథి అయినందువల్ల. అష్టమి తిథి శుక్రవారం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగము కాదు. ఇంకా పునర్వసు నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. సర్వార్థ సిద్ధి యోగ సమయం ఉదయం 5 గంటల 20 నిమిషాల నుండి శనివారం ఉదయం 6 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. శుక్రవారం పడమర దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు.
నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ద్రుపదుడిని బంధించిన వీరుడు అర్జునుడు. ఈరోజు ప్రశ్న: ధృతరాష్ట్రుని దుస్థితిని బోధించినవాడు ఎవరు? సంజయుడు, కనికుడు, సైనికుడు, శ్రీకృష్ణుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగుల విధుల్లో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృషభ రాశి శత్రువులు కూడా స్నేహితులుగా మారుతారు. మిథున రాశి వివాహాది శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. కర్కాటక రాశి వ్యాపారులు ఊహించని రీతిలో పెట్టుబడులు లాభాలు అందుకుంటారు. సింహరాశి మీ కుటుంబంలో మీ మాటకు ఎదురు ఉండదు. కన్య రాశి ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు లభించవచ్చు. తులారాశి అదనపు రాబడితో ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి కళాకారులకు అవకాశాలు నిరాశపరుస్తాయి. ధనుస్సు రాశి అనుకున్న ఆదాయం రాక ఇబ్బందులు, పనుల్లో ఆటంకాలు. మకర రాశి సోదరులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. కుంభరాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనరాశి దీర్ఘకాలిక వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.